బాబు జగ్జీవన్ రావును యువత విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సామాజిక సామరత ప్రాంత కార్యవర్గ సభ్యులు కోడూరు సత్యం అన్నారు. శనివారం బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా బాబు జగ్జీవన్ రావు నిర్వహించిన అన్ని శాఖల్లో నిజాయితీ, నిబద్ధత, సేవాభావంతో పనిచేసి రాజకీయంలో ఒక దిశ నిర్దేశించిన మహనీయుడని ఆయన కొనియాడారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలో అతని జీవిత చరిత్రను తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం న్యాయవాది రాజేంద్ర, ఏ జయప్రకాష్, సంస్థ కార్యదర్శి గోలి కేశవ్, భవనమ్మ, మోడి శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, డాక్టర్ సతీష్, ముప్పిరాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించడం అభినందనీయం. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రకాల పదవులు నిర్వహించి బేష్ అనిపించుకున్న మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్. అగ్రికల్చర్, డిఫెన్స్, కార్మిక శాఖ ఎందులో ఉన్న సామాన్యుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్. అతని యొక్క ఆశయాలు, అతని జీవిత చరిత్రాన్ని నేటి యువతరానికి, విద్యార్థులకు బోధనా భాషగా చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. నా పేరు కోడూరు సత్యం, సామాజిక సమరస వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈరోజు మనందరి ప్రియతమ నాయకుడు బాబు జగజ్జీవన్ రావు యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం కోసంగా సామాజిక సమరస వేదిక ఇక్కడికి రావడం. శ్రీ బాబు జగజ్జీవన్ రావు మన దేశంలో ఉన్నటువంటి ఒక మహోన్నతమైన నాయకుడు. సమాజంలో దళిత అభ్యున్నతి, సామాజిక సమరసత కోసం ఆయన కృషి చేశారు. చిన్నప్పటి నుంచి కూడా అనేక కష్టాలు పడినప్పటికీ కూడా సమాజ హితం కోసం ఆలోచించారు. 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా ఆయన ఉన్నాడు. 1986లో ఆయన కీర్తిశేష ఇంటి వరకు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆయన గురించి పార్లమెంట్లో మాట్లాడుతూ ఆ రోజు నుండి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారండి, ఎవరు ఆయన ఉపన్యాసం అడ్డుకోకపోతే ఆయన ఉపన్యాసం అడ్డుకోబకండి, అది ఒక ప్రవాహం, అది దాని అడ్డుకోలేక ప్రవాహంలో కొట్టుకోబోతారు. అంత గొప్ప వక్త ఆయన. ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీ ఇచ్చిన అఘాయిత్యాన్ని నిరసనగా ఆయన పదవికి రాజీనామా చేశారు. జనతా పార్టీ చేరారు. జనతా పార్టీలో వారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా బాధ్యత నిర్వహించారు. భారతదేశంలో అనేక సంస్కరణలకి, హరిత విప్లవానికి, పిఎల్ ఫార్టీ ధాన్యాన్ని తీసుకొని వచ్చి పేదల కొడుకు నింపడానికి కూడా వారి ప్రధాన కారణం. రైల్వే ఉద్యోగుల సంక్షేమం కోసంగా, స్త్రీ ఉద్యోగుల సంక్షేమం కోసంగా, ఎల్ఐసి ఉద్యోగుల సంక్షేమం కోసంగా కార్పొరేట్ మహనీయుడికి, సమాజ హితం కోసం జీవించిన మహనీయునికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. భారత్ మాతాకి జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.